ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నన్ను టికెట్ ఇచ్చిన మంత్రివర్యులు సీతక్క గారికి నా పాదాభివందనం మరియు బుట్టాయిగూడెం మేజర్ గ్రామ పంచాయతీ ప్రజలందరికీ నన్ను ఓటు వేసి గెలిపించిన ఓటర్లకు నా పాదాభివందనాలు తెలియజేస్తున్నా. బుట్టాయిగూడెం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి జాడి రాంబాబు నన్ను ఆదరించి గెలిపించిన బుట్టాయిగూడెం ప్రజలందరికీ నా ధన్యవాదాలు. నా మీద నమ్మకంతో నన్ను గెలిపించిన ప్రజల వెంట అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా నీ వెంట ఉండి గ్రామ పంచాయతీకి తోడ్పడతానని హామీ ఇస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు బ్రహ్మరథం పట్టి నన్ను భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది. వారి నమ్మకాన్ని నేను వమ్ము చేయనని హామీ ఇస్తున్నాను. గ్రామ పంచాయతీని అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేస్తారని బుట్టాయిగూడెం సర్పంచ్ అభ్యర్థి జాడి రాంబాబు హెచ్బిఎన్ ఛానల్తో చెప్పడం జరిగింది. నమస్కారం. ఈరోజు ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం మేజర్ గ్రామ పంచాయతీ బుట్టాయిగూడెం సర్పంచ్ అభ్యర్థిగా నన్ను ప్రకటించిన ములుగు ఆడబిడ్డ మన మంత్రి గారి సీతక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా రాష్ట్ర యువజన నాయకుడు సూర్యన్న గారికి, పేడకల అశోక్ అన్న గారికి, అందరికీ పేరు పేరున నాకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరు ప్రకటించి నన్ను ఆదరించినటువంటి మా నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మా బుట్టాయిగూడెం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మౌలిక సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ సీతక్క గారు సిసి రోడ్లు కానీ, సైడ్ డ్రైన్ కానీ, వివిధ రకాల రేషన్ కార్డులు కానీ, మొన్నటికి మొన్న చీరలు తక్కువ వచ్చినాయంటే చీరలు కూడా మళ్ళీ పంపించడం జరిగింది. ఇలా చెప్పుకోకపోతే రేషన్ కార్డులు, సన్న బియ్యం కానీ, ఇంకా ఇతరత్ర హాస్పిటల్లో ఉన్నప్పటికీ కూడా మంత్రి గారికి అక్క మాకు మా ఊరి నుండి ఇక్కడ హాస్పిటల్కి వచ్చిందంటే ఒక్క క్షణంలోనే హాస్పిటల్ విషయానికైతే ప్రతి ఒక్కరికి స్పందిస్తూ ప్రతి ఒక్క హాస్పిటల్ సరైన న్యాయం కోసం ట్రీట్మెంట్ ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఎట్లున్నాడు పేషెంట్ అని ఆరాధిస్తూ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ అందరినీ సిఎంఆర్ కావచ్చు, ఎన్నో రకాలైన అభివృద్ధులు ఎక్కడ చూసినా ఒక్క ఇల్లున్నా కూడా సిసి రోడ్డు పోయాలి, అది రాసి నాకు ఇవ్వాలని చెప్పడం జరిగింది. అట్లాగే బుట్టాయిగూడెంలో లక్ష్మీదేవర గుడికి 5 లక్షల రూపాయలు, రామాలయం కళ్యాణ మండపానికి 5 లక్షలు, బోరుకు 2 లక్షలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే 1,20,00,000తోటి ఒక రోడ్డు పోయడం జరిగింది. మళ్ళీ రోడ్డు 1,15 లక్షలతోటి ఇంకో రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అట్లాగానే వార్డుల వైజ్ గా 7 రోడ్లు 7,35 లక్షల రోడ్లు ఇవ్వడం జరిగింది. ఎన్ఆర్ఈఎస్ నుండి కొంత ఒక 4-5 రోడ్లు ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధి పనులు ఎక్కడ లేని విధంగా బుట్టాయిగూడెం గ్రామ పంచాయతీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దినటువంటి ఘనత మా సీతక్క గారిదే. అందుకే నన్ను ఈ రోజు సర్పంచ్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో 487 ఓట్లతో భారీ మెజార్టీతో గత ప్రభుత్వము చేసిన పనులు ఏమి లేవని, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఎన్నో రకాలమైన పథకాలు, సన్న బియ్యం, గ్యాసు, కరెంటు, ఇలా చెప్పుకోకపోతే ఎన్నో రకాలుగా అభివృద్ధి పనులపై బుట్టాయిగూడెంపై దృష్టి పెట్టి పెద్ద గ్రామ పంచాయతీ కాబట్టి మీరు ఎల్లవేళలో కృషి చేయాలి. తమ్మి మీరు టైం వృధా చేస్తే మంచిగా ఉండదని ఎప్పటికప్పుడు స్పందిస్తూ న్యాయమైన పనుల కోసం ఎప్పటికీ చేసుకుంటూ పోవాలి. మీరు కాలుగుంటే కుదరదని ఎప్పటికప్పుడు మా సూర్యన్న గారు కూడా స్పందిస్తూ ఇవాళ నా గెలుపు కోసం మా మంత్రి గారు వచ్చి 100 ఇళ్ళు ఇస్తానని చెప్పడం జరిగింది. 100 ఇళ్ళు కూడా నిన్నటికి నిన్న మమ్మల్ని సన్మానం చేసిన సందర్భంగా 100 ఇళ్ళు ఇస్తా. ఇంకా రోడ్లు, డ్రైనేజీలు ఎక్కడ ఏ సమస్యలున్నా ఆ సమస్యలన్నీ రాసుకొని రండి. ఇంకా పోతే చెప్పాలంటే చేన్ల రోడ్డు కూడా అన్ని రోడ్లు రాసుకోరమ్మని చెప్పడం జరిగింది మా మంత్రి గారు. నాకు భారీ మెజార్టీ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలకు అన్ని రకాలుగా అనుబంధ సంఘాలు కానీ, వివిధ నూతలు ఉన్నటువంటి నాయకులు కూడా చాలా మంది నా సర్పంచ్ కు అన్ని రకాలుగా ఎల్లవేళలు కృషి చేసి నన్ను భారీగా మెజార్టీ ఇచ్చి గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా పాదాభివందనాలు. మిమ్మల్ని నేను ఎల్లవేళలు ఎప్పటికీ మరిచిపోను. వీధి లైట్లు కానీ, పరిశుద్ధం కానీ, ఎన్ని రకాల సమస్యలను ఎప్పటికప్పుడు స్పందిస్తూ మా ఊరి అభివృద్ధి కోసం నేను కేవలం ఒక్కరిని కాదు, మాకున్నటువంటి వార్డు మెంబర్లతో సహా అందరం ఎప్పటికప్పుడు బాడీ కూర్చుంటూ మంచి డెవలప్మెంట్ చేసుకుంటూ మంత్రి గారితో మేము అనుసంధానంగా ఎప్పటికప్పుడు మా సమాచారాన్ని చేరవేరుస్తూ మాకు న్యాయమైన పరిష్కారం కోసం మాకు ఎప్పటికీ స్పందిస్తూ మీరు అభివృద్ధి చేయాలనే పదంలో మమ్మల్ని మా మంత్రి గారు సూచించింది. మేము అదే బాటలో నడుస్తాము. మేము సీతక్క గాని, మా సూర్యన్న గాని మా గెలుపుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, పాదాభివందనాలు. మిమ్మల్ని మేము ఎప్పటికీ నన్ను ఓటేసి గెలిపించినటువంటి నాయకులకు కానీ, ప్రజలకు కానీ ఎప్పటికీ
శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నా. ఎప్పటికీ నేను మర్చిపోవడం. మీకు ఎల్లవేళ నుండి మీకు ఏ రకమైన సమస్యలు ఉన్నటువంటి పని మీద నా సాధ్యమైనంత వరకు నేను మీకోసం చేయడానికి కోసం నేను పట్నం పట్టుకొని ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తానని తెలియజేస్తూ జై కాంగ్రెస్, సీతక్క గారి నాయకత్వం, సీతక్క గారి నాయకత్వం, సూర్యనగర్ నాయకత్వం, జై కాంగ్రెస్, కాంగ్రెస్.